ఏసే మార్గం నేను విడువడు ఎడబాయుడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించిపోతున్నాండి. ఈరోజు దేవుడిచ్చే మీకు వాగ్దానం ఏంటంటే, మీపైన దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా ఉంటుందంట అండి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మీపైన దేవుని యొక్క ఆశీర్వాదము నిండుగా ఉంటుందంట. మరి వాగ్దానం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నీ కోటలో నీవు చెయ్యి ప్రయత్నమన్నిటిలో దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు, నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏమని సెలవిస్తా ఉన్నారు తెలుసా అండి? ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించబోతుండు, మిమ్మల్ని దీవించబోతుండో దేవుడు మీ మీద ఆయన ఒక ఆశీర్వాదము నింపబోతుందంట. హల్లెలూయా. మీ కుటుంబంలో దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని? నా కుమారి, నా కుమారుడా, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించబోతున్నా, దీవించబోతున్నా అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు చేసే ప్రతి దాంట్లో దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండు. ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తుండు. నీ కుటుంబాన్ని నేను దీవిస్తా, నీ పనిలో నేను ఆశీర్వదిస్తా, నీ జీవితం అంతా దేవుని ఒక ఆశీర్వాదము మరి ఏముంటుందంట అండి, మా ఆశీర్వాదంతో నీ కుటుంబం అంతా నిండి పొరులుతుందంట. నీ కుటుంబంలో నిండి పొరులుతుందంట. నీ బిజినెస్లో, నీ పనిలో, నీ లైఫ్లో, నీ పిల్లల విషయంలో, అన్ని విషయంలో ఏముంటుందంట అండి, ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద రగిలింపబోతుందంటే. హల్లెలూయా. మరి నిండుగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నాది ఇంకా చివరి రోజులు ఇవా, నాకు ఇంకా ఆశీర్వాదం లేదు, నాకు దీవెన లేదు, నాకు నా జీవితంలో ఆనందం లేదు, నాకు నా కుటుంబంలో అసలు కృతజ్ఞత కూడా లేదు, దేవునికి కనీసం నాకు ఆశీర్వదిస్తే నేను కృతజ్ఞత చెప్దామా అనుకున్నా కూడా నాకు కృతజ్ఞత లేకుండా ఉన్నాను నేను అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావు. అయితే దేవుడే ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని? నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నా. కాబట్టి మీరు ఏ విషయంలో దిగులు చెందకండి. మీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతుండు, దీవెనకరంగా మార్చబోతున్నాండి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నీ ఇంటి పనిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రతి విషయంలో ఏముంటుందంట అంటే ఆశీర్వాదం నిండి పొరలబోతుందంట. హల్లెలూయా. కాబట్టి నీపైన దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందంట? నిండుగా ఉంటుందంట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మరి ప్రార్థించుకుంటున్నారు, దేవుని కొరకు అడుగుతున్నారు, దేవా నిజముగా యేసు ప్రభా ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను యేసయ్యా, మరి నా జీవితాన్ని నువ్వు మారుస్తున్నాను నమ్ముతున్నాను యేసయ్యా, ఈ వాగ్దానము ద్వారా నా జీవితంలో అనేక మేలులు జరుగుతాయని నమ్ముచున్నాను యేసు ప్రభా అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తున్నారో, ఎప్పుడైతే దేవుని అడుగుతారో, దేవుడు మరి నిజంగా అండి మీ పట్ల గొప్ప అద్భుతం జరిగించబోతుండు. మరి మీలో ఎటువంటి భయం లేకుండా స్థిరత్వం కలిగి మీరు ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషపరంగా మార్చబోతుండు. కాబట్టి మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా మార్చబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. ఆమేన్. మరి అదే విధంగా ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో కామెంట్ సెక్షన్ లో కూడా ఇది నా జీవితంలో నెరవేర్చబడాలని చెప్పేసి ఆమేన్ అని పెట్టండి. అదేవిధంగా మీ రిక్వెస్ట్ ని కూడా తెలియపరచండి. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నాం. కాబట్టి మరి కామెంట్ సెక్షన్ లో ఎంతమంది అయితే రిక్వెస్ట్ ని తెలియజేస్తున్నారు, మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసయ్య, నాయనా నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు యేసు ప్రభువా. ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడునుగా యేసయ్య. నువ్వే నాయనా ఆశీర్వాదము మెండుగా ఉంటుందని సెలవిచ్చిన దేవుడు యేసు ప్రభువా. నాయనా వారి కుటుంబంలో కావచ్చు, వాళ్ళ పనిలో కావచ్చు, వారి లైఫ్లో కావచ్చు, వారి పిల్లల విషయంలో, అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా నువ్వు మారుస్తా అన్న దేవుడు యేసయ్య. వారి జీవితంలో, వారి కుటుంబంలో మార్చండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించి ప్రతి శోధన వేదన కొట్టివేసి ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకలో ప్రయాణం తోడుగుండండి, అభివృద్ధి పరచండి యేసు ప్రభా, దీవెనకరంగా మార్చండి యేసు ప్రభా. నువ్వే సహాయం దయచండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి యేసయ్య. ఎటువంటి కొరత లేకుండా నీ యొక్క ఆశీర్వాదం దయచండి యేసు ప్రభా. భార్యాభర్త సమస్యలు కోర్టు కేసు నుంచి విడిపించండి. ఎంతమంది గర్భఫలం లేదు, గర్భఫలం దయచండి యేసు ప్రభా. ఎంతమంది అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారో, నేను భార్య విడిచి, భర్తలు విడిచి, పిల్లలు విడిచి, తల్లిదండ్రులు విడిచి ఉన్నారో వారందరికీ మీరు తోడుగా అండగా ఉండి నడిపించండి యేసయ్యా. ఎంతమంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారో వెళ్ళేటకు సహాయం దయచండి యేసయ్యా. నన్ను నువ్వే కార్యం జరిగించండి దేవా. ప్రతి ఒక్క బిజినెస్లో మంచి లాభాలు ప్రతి ఒక్క బిడ్డకు దయచండి యేసయ్యా. ప్రమోషన్ కొరకు ప్రమోషన్ దయచండి, జాబ్ దయచండి యేసయ్యా. మ్యారేజ్ కానీ మ్యారేజ్ అవటకు సహాయించండి. నన్ను ఇంకా
దేవా ఏ సమస్య కొరకైతే ప్రార్థిస్తున్నారో ఏసే వారి కుటుంబ ఆరోగ్య ఇబ్బందులు, ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి నైనా ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల కలిగించండి ఏసే ప్రభా. నైనా ప్రతి ఒక్క బిడ్డ స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, నైనా మా రెంట్స్, ఇట్లా ఎంతమంది ఏ రకంగా అయితే బాధపడుతున్నారు ఏసే ప్రతి విషయంలో మీరు కార్యం చేయండి ఏసా. వాళ్ళ వ్యాధుల్లో, రోగంలో నైనా దేవ ప్రతి విషయంలో మీరు కార్యం చేసి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించి కుటుంబం శాంతి, సమాధానం, నెమ్మది ప్రతి కుటుంబానికి దయచేసి నేను ఎంతమంది రక్షణ భాగ్యం, రక్షణ దయచేయండి ఏసా. మరి నువ్వే సహాయం దయచే కుటుంబ ప్రార్థన చేసుకుని అమాస, పుణ్యంకి, పౌర్ణమికి ఇష్టం మంత్రశక్తులు కూలిపోలేసియా. మీరే అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించమని నజరుని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.